రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ గుట్టు రట్టయింది. మత్తు మరక తెర వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్ ఫ్రేమ్ లో డైరెక్టర్ క్రిష్ రోల్ ఏంటి? కాకీలు ఎంటర్ అయ్యే లోపే గది నుంచి వెళ్లిపోయిందెవరు? డ్రగ్ సప్లయర్ అబ్బాస్ చెప్పినటువంటి పేర్లలో ప్రముఖులు ఎవరున్నారు? బిగ్ బ్రేకింగ్స్ క్యూ కడుతున్నాయి. ఒకే గదిలో 10 సార్లు డ్రగ్ పార్టీ, ప్రతిసారి 4 గ్రాముల కొకైన్. ఈ లెక్క తేలింది. మత్తు గమ్మత్తులో చిత్తైన వాళ్ళెవరో ఆ లెక్క తేలాలిక. ఈ కేసులో క్రిష్ అనే అతను కూడా వచ్చేసి ఎగ్జామినేషన్ కి హాజరవ్వడం. ఈజ్ ఆల్సో కమింగ్. ఈజ్ దేర్. వాజ్ ఈ పార్టీ టు అంతమందిలో అతను ఉన్నాడా? డెఫినెట్లీ ఎస్. బట్ యాజ్ ఈ కన్జ్యూమ్ దట్ నీడ్స్ టు బి టెస్టెడ్. వీళ్ళిద్దరు ముగ్గురికి చేసాము, ముగ్గురిది పాజిటివ్. సో దే హావ్ కన్జ్యూమ్డ్ ఇట్. డ్రగ్ పార్టీ జరిగిన రూమ్ లో క్రిష్ ఉన్నాడు. అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా టెస్ట్ లో తేలాల్సింది. డ్రగ్ సప్లయర్ అబ్బాస్ నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. 10 సార్లు అదే రూమ్ కు అతను డ్రగ్స్ సప్లై చేసినట్లు తేలింది. కొకైన్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అని అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా విచారణ ముందువెడుతుంది. అతని స్టేట్మెంట్స్లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఈ పార్టీ జరిగినాయి. డ్రగ్ పార్టీలో లిషి, శ్వేత, సందీప్, చరణ్, క్రిష్ల రోల్ సహా రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీతో ఎవరెవరికి లింకులున్నాయో ఆరా తీస్తున్నామన్నారు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. ఈ కేసులో ఇంకా సప్లయర్ చైన్ కూడా మనం వెతుకుతున్నాము. అలాగే ఈ కేసెస్లో ఇలాంటి ఎన్ని సార్లు ఇలాంటి పార్టీ జరిగినాయి, అలాగే దీనికి ఎవరెవరు రెగ్యులర్గా వచ్చేటువంటి మెంబర్స్ ఎవరు, దీనిపైన ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. We will register case against hotel owners ఎవరు ఉన్నారు, ఫంక్షనాలిటీ ఎవరు చూసుకుంటున్నారు. బికాస్ ప్రొవైడింగ్ ఈవెన్ ప్రిమిసిస్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఈస్ ఆల్సో అఫెన్స్. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. డ్రగ్స్ కేసులో క్రిష్, లిషి, శ్వేత, సందీప్ ను త్వరలో ప్రశ్నిస్తామన్నారు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. రాడిసన్ హోటల్లోని వివేకానంద రూమ్ కు అబ్బాస్ 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ సరఫరా చేసినట్లు గుర్తించారు. తెర వెనుక మత్తు కథా చిత్రంలో ఇంకా ఎవరెవరున్నారో వైడ్ యాంగిల్లో కూపీ లాగుతున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ స్పీడ్ ను చూస్తే ఎనీ టైం బిగ్ బ్రేకింగ్ ఖాయమనే చర్చ జరుగుతోంది కూడా.